సరే సరే, టాలీవుడ్ని అఫీషియల్గా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రకటించాల్సిన టైం వచ్చేసింది. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రైలర్ లుక్స్ ఎక్స్ట్రా వెగాన్సా. ఏందిరా హాలీవుడ్ అనేలా ఉంది. సీరియస్ గా చెప్తున్నా, ఫస్ట్ ట్రైలర్ లో కల్కి వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఈ ట్రైలర్ లో క్యారెక్టర్స్ మధ్యన డ్రామా చూపించారు. అండ్ ఆబ్వియస్లీ నాకు ట్రైలర్ చూసాక స్టోరీని కొంచెం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నా కానీ ఎగ్జాక్ట్ గా అదే ఉంటుంది అని చెప్పలేను. సో హైపోథెటికల్ ఫ్యాన్ థియరీస్ పక్కన పెట్టేస్తున్నా, నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఫ్యూ పాయింట్స్ ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నా. నాగ్ అశ్విన్, ఓ మై గాడ్, ఏం విజన్ సామి ఇది. ఆ లుక్స్, ఆ యాస్థెటిక్స్, ఆ ఆథెంటిసిటీ అసలు హాలీవుడ్ మూవీకి ఏం మాత్రం తీసుకోకుండా ఉంది. అది కూడా జస్ట్ 600 crores లోనా. అస్సలు నమ్ముద్ది అవ్వట్లేదు. అసలు స్టార్టింగ్ నుండి రానా గారు చెప్తుంటే నమ్మినా గానీ మరి ఇంత వైల్డ్ గా షోర్ షాట్ బుల్స్ అయి కొడతాడని అనుకోలేదు. నాకైతే ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ మార్కెట్ లోకి అఫీషియల్ గా ఎంటర్ అవబోతుంది. ఆల్రెడీ RRR తో రాజమౌళి గారు క్రియేట్ చేసిన చిన్న స్పేస్ ని పెనట్రేట్ చేసి మన టాలీవుడ్ కి ఒక స్పేస్ క్రియేట్ చేయబోతున్నారు. ఆల్ హెయిల్ నాగ్ అశ్విన్ విజన్. సో ఫస్ట్ ట్రైలర్ తోనే ఫీల్ ఆఫ్ ది ఫిల్మ్ చూపించేశారు. బట్ స్టిల్ సెకండ్ ట్రైలర్ తో అది కన్ఫర్మ్ అయింది. ఫిల్మ్ లో భైరవ క్యారెక్టర్ చాలా చిల్ అండ్ కూల్ ఈవెన్ ఇన్ ఫైట్. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. అండ్ మిగతా అంతా దీపికా పదుకొనికి పుట్టబోయే బిడ్డ, అదే అందరూ కలికి అంటున్నారు, తన చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఫైట్స్ ఉంటాయి. సో కరెక్ట్ గా చూసుకుంటే వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేశాక బుజ్జి అండ్ భైరవలో చూసినట్టు ఆ బౌంటీ హ్యాండ్స్ ఇలాంటి ఫన్నీ సీన్స్ ఉండొచ్చు. అండ్ దెన్ ఒక్కసారి దీపిగా ఎంటర్ అయ్యాక సీరియస్ టోన్ లోకి మారుతుంది. అండ్ అక్కడ నుండి కమల్ హాసన్ క్యారెక్టర్ వచ్చాక ఇంకా డ్రామాటిక్ గా తయారయ్యేలా ఉంది. అండ్ క్లైమాక్స్ మాత్రం సెకండ్ పార్ట్ కి క్లిఫ్ హ్యాంగర్ వదిలేలాగా ఎయిదర్ ఏడ్పిస్తారు ఆర్ స్టన్ అయ్యేలా చేస్తారు. ఆల్రెడీ స్టాండింగ్ ఓవేషన్ అన్నారు సెన్సార్ వాళ్ళు. అదే నిజమైతే బాహుబలి క్రియేట్ చేసిన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అసలు ఈ ఆస్పెక్ట్ లో హాలీవుడ్ కి అస్సలు తగ్గలేదు. ఎస్పెషలీ ఫ్యూ వైట్ షార్ట్స్. వాహ్, ఏమున్నాయి గురు. నేనైతే ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. మోస్ట్లీ సినిమాలో వైట్ షార్ట్స్ వాడినట్టున్నారు. యాజ్ యూజువల్ వరల్డ్ బిల్డింగ్ అవసరమైన ప్రతి మూవీ చేసినట్టే. ఎందుకంటే ఆడియన్స్ ఆ వరల్డ్ లో ఇమ్మర్స్ అయిపోవడానికి షార్ట్స్ మోస్ట్లీ వైడే పెడతారు. సో దట్ చూసే వాళ్ళకి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అండ్ నైట్ షార్ట్స్ లైటింగ్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఎంత వాడాలో అంతే వాడారు ఇక్కడ మాత్రం. నార్మల్ గా కలర్ ప్యాలెట్స్ HSB ని వాడి తయారు చేస్తారు. అంటే హ్యూ, సాచురేషన్ అండ్ బ్రైట్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లేడ్ రన్నర్ కి ఈ ప్యాలెట్, 300 కి ఈ ప్యాలెట్ అండ్ కల్కి ఈ ప్యాలెట్ యూజ్ చేసి తీశారు. సరిగ్గా గమనిస్తే ఫ్రేమ్ లో క్యారెక్టర్స్ వేసుకున్న డ్రెస్ నుండి ప్రాప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే కలర్ లో ఉంటాయి విత్ మెనీ షేడ్స్. సో కలర్ ఒకటే అండ్ అదే కలర్ లోని డిఫరెంట్ షేడ్స్ ని యూజ్ చేసి కంపోజ్ చేశారు. సో గమనించాల్సింది ఏంటంటే ఇది ఆర్టిస్టిక్ చాయిస్. ఏదో సినిమా తీసేసి పోస్ట్ ఎడిటర్స్ చూసుకుంటారులే అని కాకుండా ప్రీ ప్రొడక్షన్ అప్పుడే టేస్ట్ఫుల్ చాయిస్ తో డిస్టోపియన్ ఎరాకి సంబంధించిన కలర్స్ లో కొన్ని పిక్ చేసుకుని వాటికి తగ్గట్టు ప్రాప్స్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ చేయించి తీశారు. ఇప్పుడు అమ్మ ఈ కష్టం కోసమే చూడాల్సిందే సినిమా. చూడండి, జస్ట్ 600 crores తో ఇంత కష్టపడి తీస్తున్న ఈ సినిమాకి ఫ్లాస్ వెతికితే వాడంత పిచ్చోడు ఎవడు ఉన్నాడు. నాకైతే ఆ బడ్జెట్ కి ఎలారా ఇంత అచీవ్ చేయగలిగారు అనే థాట్ ఇంకా పోలేదు. యాజ్ నాగ్ అశ్విన్ చెప్పినట్టే వాళ్ళ టార్గెట్ థ్రైస్ ద బడ్జెట్ అచీవ్ చేయాలి అని. అండ్ నన్ను అడిగితే వాళ్ళు ఆల్మోస్ట్ అచీవ్ చేశారు. ఆ ప్రాక్టికల్ ఎలిమెంట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. బ్రహ్మాస్త్రాలు చూసి బాగుంది అనుకున్నా కానీ ఈ సినిమాలో ఇంకో రేంజ్ కి తీసుకెళ్లారు. అండ్ ప్రాక్టికల్ సెట్స్ కూడా ఎంత కష్టపడ్డారో చూస్తే అర్థం అయిపోతుంది. అండ్ ప్రాప్స్ అయితే ఇంకా డిఫరెంట్ గా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ VFX తో థెర్మాకోల్ అన్నట్టు తెలియకుండా మేనేజ్ చేశారు. అండ్ టు మై సర్ప్రైజ్ ట్రైలర్ చూస్తూ ఉన్నాను అండ్ సరిగ్గా ఈ టైం కి సాంగ్ స్టార్ట్ అయిందబ్బా. ఆ 1 minute సాంగ్ ని 5 times విన్నాను. అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు అర్థం కాదేమో అందరికి కానీ కలియుగం గురించి పాట అది. మోస్ట్లీ క్లైమాక్స్ ఫైట్ అయ్యేటప్పుడు ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎండ్ అయ్యేప్పుడు ఆర్ ఇంట్రడ్యూస్ చేసేప్పుడు ఉండొచ్చు. థియేటర్ లో డెఫినెట్ గా ఆ మూడ్ లోకి తీసుకెళ్లిపోతాడు సనా. నాకు బాగా అర్థం అయిపోయింది. అండ్ ఫైనల్ గా నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఏంటంటే హిందూ ఫిగర్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మన కల్చర్ అండ్ మన హిస్టరీని ఫ్యూచర్ కి మెర్జ్ చేసి కష్టపడి తీశారు. ఊరికే బడ్జెట్ ఇంత అంత అని చెప్పుకొని డుబాకూర్ ప్రోడక్ట్ మన మొహాన్ పడేయకుండా జెన్యూన్ గా ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. అండ్ గైస్, వీడియో ఇంతవరకు చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియో అందరికి రికమెండ్ అవుతుంది. సో చేసేయండి. అలాగే ఇక్కడ 2 వీడియోస్ ప్లేస్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. సో మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.